హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు కావాల్సిన ఇంజనీరింగ్ కంటెంట్ అంతా కూడా రీచ్ అవుతుంది. ఓకే, ఇవాళ మన వీడియో వచ్చేసి మనం ప్రీవియస్గా ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. దాని యొక్క కంటిన్యూషన్ ఇప్పుడు చేసేద్దాం. ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ 3 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ప్లీజ్ గో అండ్ చెక్ దేర్. ఓకే, ఇవాళ ఫస్ట్ టాపిక్ వచ్చేసి టైమ్ ఇన్వారియంట్ ఎలిమెంట్స్. మరి టైమ్ ఇన్వారియంట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అని అంటే మనకు నేమ్లోనే ఉంది. ఇన్వారియంట్ మీన్స్ దోస్ ఆర్ నాట్ చేంజింగ్ ఓవర్ ద టైమ్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ప్రాపర్టీ. ఓకే, సో ఏదైతే పారామీటర్స్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటాయో వాటిని మనం టైమ్ ఇన్వారియంట్ ఎలిమెంట్స్ అని అంటున్నాం. ఓకే, ఇక్కడ రెగ్యులర్గా ఆర్ఎల్సి పారామీటర్స్ ఇచ్చాడు, బట్ మెన్షన్డ్ కీవర్డ్ వాజ్ ఫిక్స్డ్. అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ అనమాట. ఒక ఏదైనా ఫిక్స్డ్ వాల్యూతో ఉన్న వాటిని కన్సిడర్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైమ్ వేరియంట్ ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, అక్కడైతే చేంజ్ అవ్వట్లేదు ఓవర్ ద టైమ్, ఇక్కడైతే పారామీటర్స్ ఆర్ చేంజింగ్ విత్ ఏ టైమ్. ఓకేనా, సో మనకి సింపుల్గా వేరియబుల్ రెసిస్టర్స్ అంటే దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఓకేనా, ఇలా మనకు యారో మార్క్ ఉంది రెసిస్టర్ మీద అంటే ఇట్ ఈస్ వేరియబుల్, వీ క్యాన్ అడ్జస్ట్ ద వాల్యూ అకార్డింగ్లీ. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద టైమ్ వేరియంట్ ఎలిమెంట్స్. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి లంప్డ్ ఎలిమెంట్స్. ఓకే, ఇదేంటి మరి అని అంటే ఏదైతే ఎలిమెంట్స్ మనకు ఒక డిస్ట్రిక్ట్ పాయింట్ దగ్గర రీచ్ అయిన తర్వాత వాల్యూ అనేది దే ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్. ఓకేనా, దీని గురించిన డీటెయిల్స్ మనం సర్క్యూట్స్ క్లాస్కి వచ్చినప్పుడు వీఆర్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ దేర్. ఓకే, సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్టాండర్డ్ ఆర్ఎల్సి కాంపోనెంట్స్. ఓకేనా, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్. ఏంటి మరి డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్ అని అంటే మనకు ఉన్న రెగ్యులర్ బేస్డ్ ఆర్ఎల్సి పారామీటర్స్ అనేవి దే ఆర్ గోయింగ్ టు చేంజ్ అలాంగ్ విత్ దేర్ లెంత్. ఓకే, మీన్స్ మనం ట్రాన్స్మిషన్ లైన్స్లో అలా సిస్టంలో చూసినట్లయితే మనకు లెంత్ అనేది ఈ పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనం తీసుకున్న లెంత్ని బట్టి వాల్యూస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే, వాటినే మనం డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్ అని అంటున్నాం. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ లాంగ్ వైర్. ఇంకా ఇన్స్టెడ్ ఆఫ్ వీ కెన్ సింప్లీ సే ద కేబుల్. ఓకే, సో ఏదైతే ట్రాన్సాక్షన్ కోసం యూజ్ చేస్తున్నామో అది. అండ్ కమింగ్ టు డిసిపేటివ్ సోర్సెస్. ఓకే, సో ఇక్కడ ఏంటి డిసిపేటివ్ సోర్సెస్ అని అంటే ఏదైతే కన్జ్యూమ్ చేసుకున్న ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్ లాగా రిలీజ్ చేస్తాయో వాటినే డిసిపేటివ్ సోర్సెస్ అని అంటున్నాం. ఓకే, ఇలా మనకి ఏదైనా ప్రాపర్టీ కానీ ఎలిమెంట్ కానీ ఉంది ఎలక్ట్రికల్ సిస్టంలో అంటే అది రెసిస్టర్ మాత్రమే. ఓకే, రెసిస్టర్ ఈజ్ ద డిసిపేటివ్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రియాక్టివ్ సోర్సెస్. ఇట్ మీన్స్ ద ఎలిమెంట్స్ విచ్ క్యాన్ ఏబుల్ టు స్టోర్ ద ఎనర్జీ ఇన్ ఇట్. ఓకే, మనకు జనరల్ పర్పస్లో ఉన్న ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ కూడా ఈ 2 మాత్రమే. ఓకే, రియాక్టివ్ నేచర్ని కలిగి ఉన్నవి ఈ 2 మాత్రమే. సో రియాక్టివ్ సోర్సెస్ అనగానే మనకు ఇండక్టర్ అండ్ కెపాసిటర్ అనేవి గుర్తు రావాలి. మనకు అందరికీ తెలుసు ఇండక్టర్ అనేది ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది. కెపాసిటర్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకే, యాజ్ ఆఫ్ నో వాట్ ఆర్ ద ఆల్ అవైలబుల్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మనం కవర్ చేసేసాం. ఓకే, సర్క్యూట్స్లో మనం నెట్వర్క్ క్లాసెస్లో ఈ ఎలిమెంట్స్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం, వాటి పర్పస్ ఏంటి అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, మనము ప్రీవియస్ క్లాస్ని ఈ క్లాస్ని కంబైన్ చేస్తే ఇఫ్ ఇన్ కేస్ వీఆర్ గోయింగ్ టు ప్లాన్ ద లీనియర్ అండ్ నాన్ లీనియర్ ప్రాపర్టీస్ డివైడ్ చేయాలి అని అనుకుంటే దిస్ ఈజ్ హిట్ కాల్. ఓకే, లీనియర్లో ఏంటి అని అంటే ఇఫ్ ఇన్ కేస్ ఈస్ దేర్ ఎనీ చేంజ్ ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్. ఓకే, వాట్ వీ కెన్ సే మనం సింపుల్గా చెప్పాలంటే ఇవన్నిటిని మనం ఫిక్స్డ్ వాల్యూస్ తీసుకున్నాం. ఒకవేళ లీనియర్ ప్రాపర్టీ కావాలంటే చేంజెస్ ఇన్ ఏ స్ట్రక్చర్ మేనర్. ఓకే, అండ్ కమింగ్ టు నాన్ లీనియర్ ఇట్ ఈస్ నాట్ కమ్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. ఓకే, there is a variation in it, so we are not going to expect the linear structure in these elements. ఓకేనా, సో రిమెంబర్ ఈ టేబుల్ అనేది మనము ఫైనల్గా మోటిఫికేస్ ఓవరాల్ డిస్క్రిప్షన్ చెప్పాలి అనుకున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఓకేనా, సో హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ నౌ. అన్ని ఎలిమెంట్స్ని కవర్ చేసేసాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విల్ గో ఇన్ టు సమ్ అదర్ అడ్వాన్స్డ్ లెవెల్స్.
ఓకే, ఆర్ఎల్సి పారామీటర్సా ఇంకేంటా అనేది చూద్దాం. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.